దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. దేవుణ్ణి బట్టి నీ స్థాయిని అర్థం చేసుకో. నువ్వు దేవుణ్ణి బట్టి, మనుషుల్ని బట్టి కాదు, కులాన్ని బట్టి కాదు, మతాన్ని బట్టి కాదు, ప్రభువుని బట్టి నీ స్థాయిని అంచనా వేసుకో. ఇశ్రాయేలుకు ఆధారమై ఉన్నవాడు నరుడు కాదు. ఎస్తేరు, నువ్వు హెల్ప్ చేయకపోతే ఇక మాకు సాయం లేదనుకున్నావా? మాకు తోడై ఉంది ఎవరో తెలుసా? నువ్వు చేయకపోతే మాకు వేరే పక్క నుంచి ఆయన చేస్తాడు. మాకేం భయం లేదు. ఈ రాజు కాదు, ఈ రంగప్ప కాదు, ఈ బాబు ఎవడైనా సరే మమ్మల్ని ఏం చేయలేడు. ఎందుకంటే మాకు తోడై ఉన్నవాడు నరుడు కాదు. అది వాళ్ళ ధీమా. ఈనాటికి కూడా ఇశ్రాయేలు ధీమా అదే. చుట్టూ శత్రు దేశాల మధ్యలో వీళ్ళు. వాళ్ళ గుండె ధైర్యం ఏం తెలుసా? ఎంతోమంది మమ్మల్ని ఉనికిలో లేకుండా చెయ్యాలని శపథాలు చేసి కంకణాలు కట్టి వాళ్ళు పోయారు సర్వనాశనమై. కానీ మా ఉనికి అలా నిలబెట్టాడు మా దేవుడు.